ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటి? మనకి అలాంటి తప్పుడు ప్రతీకారం కేసులు, ఏమన్నా అక్కడ తప్పుడు కేసులు అదే ప్లస్ దాడులు ఇక్కడ కేసులు, అక్కడ కొన్ని అరెస్టులు. ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అయితే అవేంటంటే రేపు ఎలక్షన్ అయిపోగానే మీ పెళ్ళాలందరినీ నా దగ్గరికి పంపించాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నోడిని రోడ్డు మీద కొట్టు. అట్లాగే రేపు ఎలక్షన్ అయిపోగానే మిమ్మల్ని అందరినీ తలలు నరికేస్తానని చెప్పినటువంటి వాడు వాళ్ళని అక్కడ చంపలేదు, వాళ్ళనేమి రోడ్డు మీద చెంపదెబ్బలు కొట్టడం ఇట్లాంటిది. అంటే అక్రమార్కులు అరాచకవాదులకి అయితే థ్రెట్టే. ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు అయితే ఉంటాయి గ్యారంటీకి. ఇప్పటికే వాడు ఎవడో ఆ జమాలుద్దీన్ జహరుద్దీన్ ఉంది, వాడు మొన్న అదే స్టిక్కర్లు అతికిచ్చినోడు ఉన్నాడు కదా, వాడు జంపు బంగ్లాదేశ్ పారిపోతుంటే పట్టుకున్నారు ఏదో చెప్తున్నారు. అట్లాగే రైల్వే స్థలాలు ఆక్రమించేసి బంగ్లాదేశీలు ఇల్లు కట్టారు, అవన్నీ ఇప్పుడు క్లియర్ చేశారు. చాలా మంది పారిపోతున్నారు వెనక్కి ఇప్పటికే. అదే అలాంటి వాళ్ళకి భయమే, అలాంటి వాళ్ళు అయితే వదిలిపెట్టారు. తప్పు చేసిన వాళ్ళు అందరూ భయపడతారు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ ఒకవేళ నిజంగా రాజీనామా చేయకపోతే మమతా బెనర్జీ గవర్నర్ తన పని తాను చేసుకెళ్ళిపోతారా?